ఈరోజైతే కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే హోలీ పండుగ నుంచి అయితే జాతర అయితే స్టార్ట్ అవుతుంది. అసలు నైట్ టైం వెళ్తే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా డే టైమే వెళ్తామన్నమాట. ఏంటో ఒక్కసారైనా నైట్ టైం అయితే వెళ్ళాలి. ఎంట్రన్స్లో ఇలా దర్వాజా అయితే ఉంటుంది. నైట్ టైం లైటింగ్స్తో అడ్డైపోతుంది అనమాట. నా చిన్నప్పటి నుండి ఈ జాతరకి అయితే వెళ్తున్నాను. వెళ్ళినప్పటి నుంచి నేను మా హస్బెండ్ మా పిల్లలు వెళ్తున్నాము. ఇంతకుముందు అయితే అమ్మ నాన్నతో కలిసి వెళ్ళేదాన్ని. మీరు ఎప్పుడైనా వెళ్ళారా కొమ్మాలకి? వరంగల్ డిస్టిక్ అన్నమాట. మేము ఉండే దగ్గరనే ఉంటుందన్నమాట. ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. అసలు మేము మంచి ఎండలో బయలుదేరాము. ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఒక టికెట్ తీసుకుంటారు. ఇంకా టికెట్ తీసుకొని మనమైతే వెళ్ళాలన్నమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు బండ్లు అయితే తిరుగుతూ ఉంటాయి, కానీ మేము తిరగలేదు. ఇక్కడైతే బండ్లు ఫస్ట్ రోజు కడతారు, అసలు మామూలుగా ఉండదు. అసలు ఆ జనాన్ని ఆ హ్యాపీనెస్ చూడడానికి ఫస్ట్ రోజు చాలామంది వెళ్తారు, కానీ మేమైతే ఫోర్త్ డే వెళ్తున్నాము, శుక్రవారము. ఇది ఏ రోజు పోస్ట్ చేస్తామో తెలియదు, కానీ వీడియో అయితే శుక్రవారం అయితే తీసుకున్నాము. ఎంట్రన్స్లో అయితే గుడి దగ్గర బొట్టు పెట్టుకొని అయితే వెళ్తున్నాము. మీరు ఎప్పుడైనా సరే ఇంటి దగ్గర బొట్టు పెట్టుకొని వెళ్తారా? ఇక్కడ బొట్టు పెట్టుకుంటారా గుడి దగ్గరకు అయితే? కామెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూడండి అబ్బా. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే భిక్షాటన చేసే వాళ్ళు కూర్చుంటారు. గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మనకి. కొబ్బరికాయ తీసుకొని అయితే వెళ్తున్నాము. మేము పొద్దున్నే వెళ్ళేసరికి ఇంకా ఆ రోజైతే ఎవరూ లేరు, కాబట్టి మేము తొందరగానే వెళ్ళిపోయాము. నార్మల్ దర్శనానికే వెళ్ళాము. స్పెషల్ దర్శనానికి వెళ్తే అయితే 100 రూపీస్ ఉంటుంది అనుకుంటా. ఎప్పుడైనా సరే స్పెషల్ దర్శనంలోనే వెళ్ళే వాళ్ళము, కానీ ఈసారి ఎక్కువగా పబ్లిక్ లేరు అనేసి నార్మల్ దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇంకా మా పాప అయితే హ్యాపీనెస్ మామూలుగా లేదు. స్కూల్ డుమ్మా కొట్టడం అంటే తనకు ఎంతో ఆనందం. స్కూల్ డుమ్మా కొట్టేసి ఇలా జాతరకు వచ్చాము కాబట్టి ఇంకా హ్యాపీ. ఇక్కడే ఉన్నాము, ఇంటికి వెళ్ళొద్దు అని చెప్తుంది ఇప్పటి నుండి. ఇక్కడైతే ఇంకా ఇది మెయిన్ దర్వాజా అన్నమాట. ఇక్కడ మొక్కుకొని అందరు వెళ్తారు. నా కూతురు చూడండి మొక్కుతుంది. ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు అసలు. పిల్లలిద్దరిని ఎండలో ఏదైనా తీసుకెళ్లే ముందు ఆలోచించాలి, కానీ నాకైతే చాలా ఇష్టము ఈ జాతర. ప్రతిసారి వెళ్తాము అన్నమాట. కానీ ఎండ కొట్టినా కూడా వెళ్ళాము. ఇంకా మేము వచ్చే వరకే 4 అయింది. ఇంకా మధ్యలో అయితే నేనేం వీడియో తీయలేదు, ఎండకు తట్టుకోలేక అసలు వీడియో తీయలేదు. జాతరలో ఏమేమి కొన్నాము అనేది అయితే మళ్ళీ ఒక చిన్న వీడియో ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి తినేసిన తర్వాత అయితే తీస్తున్నాను. చూడండి బొమ్మలు అయితే ఎన్ని బొమ్మలు తీసుకున్నామో చూడండి. ఖుషి తల్లికి, చూచు తల్లికి కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు. ఏది చూస్తే అది కావాలని ఏడుస్తుంది. వద్దని చెప్తే మా హస్బెండ్ వినడు. కూతురు ఏది అడిగితే అది కొనివ్వాల్సిందే. ఎన్ని డబ్బులైనా సరే పిల్లల కోసం ఖర్చు పెడతారు. అదే వైఫ్ ఏమైనా అడిగితే ఇదెందుకు అదెందుకు ఎన్ని కొంటావు అనేసి ఎన్నో చెప్తూ ఉంటారబ్బా. తన కోసం అయితే ఇది టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, ఒక కంపాక్స్ బాక్స్ అయితే వచ్చింది. ఇది 100 రూపీస్. తను స్కూల్కి వెళ్తుందో లేదో కానీ నేనైతే తీసుకున్నాను. చూడ్డానికి మంచిగా అనిపించింది బాక్స్ అని తీసుకున్నాను, కానీ ప్లాస్టిక్ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు అని తెలిసి కూడా ఈ పీపలు ఇంకా అసలు మామూలుగా తను ఏది చూస్తే అది కొనివ్వమని అంటూనే ఉంది. నాకైతే మొత్తం కొనివ్వండి అనేసి ఏడుస్తుంది. అసలు కొనివ్వకుండా ఉండాల్సింది, ఎందుకంటే పిల్లలు ఏది అడిగితే అది కొనిస్తే బాగా మారం చేస్తారన్నమాట. ఇవైతే ఊదితే బెలూన్స్ లాగా వస్తాయి కదా, ఇవి ఒక 2 తీసుకున్నాము. తనకి ఇవి బాగా ఇష్టము, రోజు అడుగుతుంది. అందుకే తన కోసం అయితే ఇవి 2 తీసుకున్నాము. స్పెట్స్ ఇంకా చిన్న పాపకి పెద్ద పాపకి అయితే 2 తీసుకున్నాము. ఏది తీసుకున్నా దాన్ని పీకి పాత్ర పెడుతుంది అన్నమాట. ఆ డబ్బులు వేస్ట్, బొక్క వద్దు అంటే వినడు మా హస్బెండ్. ఏది అడిగితే అది కొనివ్వాలి. కూతుర్లు అడగడము, తండ్రులు కొనకపోవడమా. ఇంకా అదే మనం ఏమైనా అడిగితే ఒక్కటికి 100 సార్లు ఆలోచిస్తారు. ఈ ఫోన్ మీలో ఎంతమంది చిన్నప్పుడు వాడారనేది కామెంట్ చేయండి. నేనైతే వాడానన్నమాట చిన్నప్పుడు. ఈ ఫోన్ అందరికీ బాగా గుర్తుండిపోద్ది కదా. నా కూతురికి అయితే ఇది 2వ ఫోను. ఏ జాతరకు వెళ్ళినా కూడా ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము. తనకు చాలా ఇష్టం. ఇంకా నేను వీడియో తీస్తుంటే నా చిన్న కూతురు అస్సలు వీడియో తీయలేదు, అన్నీ సర్దుతూ ఉందన్నమాట. ఇది వచ్చి ఒక పీప, ఇది కూడా తీసుకోమని ఏడుస్తుంటే ఇది కూడా తీసుకున్నాడు వాళ్ళ నాన్న అయితే. ఇంకా భోజనం చెయ్యకపోయేసరికి అయితే అసలు తీర్థం అంతా తిరగాలంటే ఇంకా అసలు ఓపిక లేకుండే. ఈ ఫోటో అయితే పక్కనే తీస్తే వెంటనే ఇచ్చేస్తున్నారు, కాకపోతే క్వాలిటీ నార్మల్గా ఉంటుంది అన్నమాట. 100 రూపీస్కి ఫోటో అయితే తీసుకున్నాము, గుర్తుండిపోద్ది కదా అన్నట్టుగా. ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయాం అబ్బా. ఇవైతే 10 రూపీస్కి ఒకటి అనేసి ఏవైనా తీసుకుంటే 10, 20 రూపీస్ ఐటమ్స్ అయితే ఉంటే కొన్ని తీసుకున్నాను.
ఈ కలర్ బాక్స్లో అయితే నేను చిన్నప్పుడు బాగా యూజ్ చేశాను. కలర్ బొట్లు, అలాగే ఈ క్లిప్స్ పిల్లల కోసము 10 రూపీస్, కలర్ బాక్స్ ఏమో 20 రూపీస్ పడింది. ఈ చిన్న క్లిప్స్ కూడా పిల్లల కోసమే తీసుకున్నాను. ఇది కూడా క్లిప్స్ 10 రూపీసే. మొత్తం ఇవి ఒక 200 వరకేమో ఇది షాపింగ్ చేశాను. ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఏంటో చిల్లర అసలు మామూలుగా ఖర్చు పెట్టాను. నేనైతే బాగా ఎక్కువగా ఖర్చు పెట్టాను. కొంతమంది అయితే అసలు ఏం ఖర్చు పెట్టరు. నాకున్న లోపం ఏంటో అసలు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాను. మా ఆయన కూడా నేను ఏది కావాలన్నా కూడా కొనిస్తాడన్నమాట. వద్దు ఎందుకు అని ఏమీ అనడు. ఎందుకంటే మళ్ళీ అలుగుతాం కదా, అదొక అస్త్రం ఉంటుంది మనకి, అలుగుతామనేసి ముందే ఇస్తారన్నమాట. పిల్లల కోసమే ఎక్కువగా కొన్నాను. నా కోసం అయితే నేను ఏం కొనుక్కోలేదు ఎక్కువగా. ఇంకా వాళ్ళ కోసం అయితే ఈ దండలు కూడా తీసుకున్నాము. అసలు ఇవి 10 రూపీస్ 20 రూపీసే, కానీ అక్కడైతే 40 రూపీస్ తీసుకున్నారు. ఈ దండలకు ఎందుకో ఎక్కువ కాస్ట్ పెట్టాను అనిపించింది నాకు. ఏదైనా కొన్న తర్వాత ఎక్కువ కాస్ట్ పెట్టామనిపించింది అనుకో, ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాను నేను. అనవసరంగా కొన్నానే, డబ్బులు వేస్ట్ చేశానే అని. నాలాగా మీరు కూడా ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా లేదా అనేది కామెంట్ చేయండి అబ్బా. ఎప్పుడైనా కొన్న తర్వాత మళ్ళీ ఫీల్ అవుతూ ఉంటారా, వేస్ట్గా డబ్బులు వేస్ట్ చేస్తాను అనేసి. ఇంకా వీళ్ళ కోసం ఉన్న బొమ్మలు ఐటమ్స్ అయితే ఇవి. నా కోసం అయితే నేనైతే ఒక ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే నాకు కమ్మలు అంటే పిచ్చి. ఏ జాతరకి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఖచ్చితంగా కమ్మలు అయితే తీసుకుంటా. అందుకే ఒక ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నాను. గాజులు దండలు ఏం తీసుకోలేదు. ఆ ఇయర్ రింగ్స్ కూడా ఎక్కువ కాస్ట్ పడిందిలేండి. వీళ్ళకి ఎన్ని బొమ్మలు 500 లోపట్ల వచ్చినాయి. నా ఇయర్ రింగ్స్కి 400 అయినాయి. 2 జతలేమో తీసుకున్నాను. అన్నీ ఇంకా ఎట్లున్నాయి అట్లా సంచిలో సర్దేస్తున్నాను. ఇప్పటికే 2-3 సంచులు 2 ఉన్నాయన్నమాట బొమ్మలు. అయినా కూడా మళ్ళీ బొమ్మలు కొంటూనే ఉన్నాము. అసలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బొమ్మల కోసం ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తామో కదా. అయినా ఏం చేస్తాంలేండి, చిన్నగా ఉన్నప్పుడే కొంటాం కదా, పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంటామా. అవి ఒక స్వీట్ మెమోరీస్ అన్నమాట. మనకు గుర్తుండిపోతాయి, వాళ్ళకు కూడా గుర్తుండిపోతాయి. పెద్ద అయిన తర్వాత ఏం ఆడుకుంటారులేండి. అన్నట్టు మన వీడియోస్ అన్నీ చూస్తున్నారా. ఇదైతే ఒక జత అన్నమాట. దీనికైతే 250 పడినాయి. ఆన్లైన్లో చూస్తే అయితే నాకు 350 ఏమో ఉంది మీషోలో. నాకు అక్కడ జాతరలో అయితే ఈ 1 గ్రామ్ గోల్డ్ 250కి ఏమో వచ్చినాయి. అసలు కమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే రేట్లు అయితే మామూలుగా లేవు. ఆ రేట్లు చెప్పే వరకే మనకు ఆటేడాకి వస్తుంది. అట్లా ఇది వచ్చి 150 పడింది. ఇవి 150, అవి 250, 400 నాకు ఈ 2 జతల కమ్మలకి అయిపోయినాయి అన్నమాట. ఇంకేం కొనుక్కోలే. ఇవి ఒక 2 జతలే కొనుక్కున్నా. కమ్మలంటే నాకు అసలే పిచ్చి. ఎక్కడికి వెళ్ళినా కూడా కమ్మలు కొనంది అయితే అసలు ఇంటికి రాను. మా ఆయన అయితే ఎన్ని ఉన్నా కూడా సరిపోవు నీకు, ఎందుకే తల్లి అంటాడు. కానీ నాకు కావాలనిపిస్తుంది. ఆడవాళ్ళ కళ్ళు అంతే కదా, నచ్చాయి అంటే అవి కొనుక్కోవాల్సిందే. ఇక మొత్తానికైతే వీడియో అయితే ఇంతే కంప్లీట్ అయితే అయిపోయింది. అసలు మధ్యలో కూడా నేను జాతరలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఉన్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ తీయలేకపోయాను. ఎండ మామూలుగా కొట్టలేదు. పిల్లలిద్దరు అయితే బాగా అల్లరి చేస్తున్నారు. ఇంకా చాలు వీడియో వద్దు, ఏమొద్దురా బాబు, ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే తీద్దాం ఓపిక ఉంటే అనేసి తీసాను. చూడడమే కాదు, మన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, బాయ్ బాయ్.